వారి దేశమును స్వస్థపరచెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా యేసయ్య, నీ నామమునకు వేలాది స్తోత్రాలు. గరుడ మహోన్నతుడైన దేవ, చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నానా ఇంకా రావాల్సిన వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారి ఎందు నిమిత్తము రాలేకపోయారు, అటు బంధకాల నుంచి వారిని విడిపించండి దేవా. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ కృప చూపండి దేవా. చేరిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పజెపుతూ ఉండగా చదవబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన వాక్యం గత శుక్రవారం ఏదైతే చదివామో అదే వాక్యం చదువుకున్నాం. ఏంటంట, తమను తాము తగ్గించుకొని ఎవరైతే యేసయ్య పేరు పెట్టుబడినారో వాళ్ళంతా కూడా ఏం చేయాలంట, తమను తాము తగ్గించుకొని ఆయన్ని వెదకి మరి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వారి యొక్క ప్రార్థన ఏం చేస్తాడట, వింటాడట. ఆకాశము నుండి ఆయన ప్రార్థన వింటాడట. ఎప్పుడు? తమని తాము తగ్గించుకున్నప్పుడు. ప్రియులారా చూడండి, మనం పోయిన వారంలోనే చెప్పుకున్నాం, యెషయా అనే ఒక రాజు ఉన్నాడని. ఈ యెషయా కుడికైనా ఎడమకైనా తొలగకుండా దేవుణ్ణి అనుసరించాడని. అనుసరించడం మూలంగా ఏమైందంటే, అతను దహన బలి అర్పించగా, పస్కా బలి అర్పించగా అది ఇంపైనదిగా, దేవునికి ఇంపైనదిగా ఉన్నది, ఘనముగా ఎంచబడింది. అంటే దేవుని యొక్క దేవునికి మొర ఎలా చేయాలి అంటే తమను తాము తగ్గించుకోవాలి. చూడండి, 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతము 33వ అధ్యాయం 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎవరు మొరపెడుతున్నారంటే ఇక్కడ ఎవరు మొరపెడుతున్నారు, ఎలా మొరపెడుతున్నారు? అతడు అన్నాడు కదా. ఏమన్నారు? అతడు ఎప్పుడు మొరపెడుతున్నాడు? శ్రమలో ఉన్నప్పుడు. ఎప్పుడు మొరపెడుతున్నాడు? శ్రమలో ఉన్నప్పుడు. ఎవరు ఇతను అంటే 33వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. మనిషి అనే ఒక రాజు అన్నమాట. ఎవరైనా మనిషి అనే ఒక రాజు అన్నమాట. చూడండి, మనం ఈ 33వ అధ్యాయంలో దేవుని యొక్క సంకల్పము చొప్పున 2 రాజులు ఉన్నారు. మొదటివాడు మనిషి అయితే రెండోవాడు చూడండి మనిషి కుమారుడైనటువంటి ఆమోను. ఎవరు? ఆమోను. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. 25వ వచనం నుంచి మనకు కనపడతాడు ఆమోను. ఇక్కడ తండ్రికి కొడుక్కి వ్యత్యాసం చూద్దాం. మరి ఆషూరుల చేతికి మనిషి అప్పగింపబడ్డాడు. ఆ రాజు దాడి చేసి ఆయన్ని బందీగా చెరలోకి పట్టుకున్నాడు. ఎవరిని?
చెప్పాలి. మనిషి అనే రాజుని ఆషూరు రాజు అయినటువంటి ఆయన ఏం చేశాడంటే బందీగా చెరలోకి పట్టుకున్నాడు అన్నమాట. ఎందుకు పట్టుకున్నాడు అంటే దేవుని దగ్గర మనిషి ఎలా ఉన్నాడు అంటే దేవుని ఆరాధించట్ల, దేవునికి ప్రతిగా బయలుదేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎవరిని ఆరాధిస్తున్నాడు? బయలుదేవతలని ఆరాధిస్తున్నాడు. ఎవరు? మనిషి అన్నమాట. మనిషి అనే రాజు ఏం చేస్తున్నాడు అంటే జీవము కలిగిన శక్తివంతుడైన యెహోవాని ఆశ్రయించకుండా బయలుదేవతను ఆశ్రయిస్తూ ఉన్నాడు. అందుకనే ఆషూరు చేతికి ఎవరు చిక్కబడ్డాడు అంటే మనిషే చిక్కబడ్డాడు. ఇక్కడ గమనించాలి, చాలా విషయాల్లో మనం కూడా ఏం చేస్తామంటే ఈ యొక్క మనిషే మాదిరిగా ఏం చేస్తాం, దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్టమైన వాటిని మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. విగ్రహములు అంటే అక్కడ మనము ఏదైతే అతిగా ప్రేమిస్తామో అవన్నీ విగ్రహాలే. ధనం ఒక విగ్రహం, సంపద ఒక విగ్రహం, అందము ఒక విగ్రహం. ఏదైతే దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అది ఒక విగ్రహము అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఈయన్ని అధికంగా ప్రేమించడం వల్ల ఈ మనిషికి బయలుదేవతలు దేవుని కాని దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమైందయ్యా అంటే ఇతడు చెరలోకి వెళ్ళాడు. చెరలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. చాలా మంది కష్టంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు, నష్టంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఇబ్బందిలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. ఇప్పుడు చెరలో బందీగా ఉన్నాడు ఎవరు? మనిషి అన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 12వ వచనం ఏమంటున్నాడు? అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను ఏం చేశాడు? బతిమాలుకొని తన పితరుల దేవుని యొక్క సన్నిధిని చూడండి. ఒకప్పుడు రాజు అనే గర్వం ఉంది, ఒకప్పుడు నేనేది చెప్తే అదే శాసనం అనుకున్నాడు. ఇప్పుడు చెరలో బందీగా ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఆలోచన చేయండి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు దేవుడు గుర్తు రాట్లా, నీకు దేవుడు గుర్తు రాట్లా. నీ కష్టం ఎందుకు పెడుతున్నాడే అంటే నువ్వు మారాలని, నీకు మార్పు రావాలి. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. చూడండి అక్కడ ఏమంటాడు? నరుల గర్వం చూడండి, 33:16. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యములు వారు మానుకొనున్నట్లు వారిని గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తివాతమున నశింపుకుండునట్లు వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను ఆలోచన చేయండి. ప్రియులారా, మనకి కష్టం కలిగింది, నష్టం కలిగింది. ఎందుకు కలిగింది? ఈ మనిషి కలిగిందంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుణ్ణి వదులుకున్నాడు, బయలుదేవతలని ఆరాధించాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ. ఈ మనిషి ఏం చేశాడంటే
శ్రమలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు అన్నమాట. ఏం చేశాడు? తన్ని తగ్గించుకున్నాడు అన్నమాట. రాజు అయిన వాడే బందీ అయినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. రాజును తగ్గించుకున్నారు, చెర నుండి విడిపించబడ్డాడు అన్నమాట. ఎప్పుడైతే మనిషి ప్రార్థన చేశాడో, తన పితృల దేవుడైనటువంటి ఆయన సన్నిధిని ఎరిగాడో, ఏం చేశాడు? ఆయన చెర నుండి విడిపించబడ్డాడు. కారణం పశ్చాత్తాప హృదయం కలిగాడు. పశ్చాత్తాప హృదయం కలిగాడు అన్నమాట. పశ్చాత్తాప హృదయం పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. నేను తప్పు చేశాను, నేను తప్పిపోయాను, నేను దేవునికి వ్యతిరేకినయ్యాను అని వేదన చెందాడు. హృదయంలో దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపుడయ్యాడు కాబట్టి ఏమయ్యాడు? చెర నుండి విడిపించబడ్డాడు. చెర నుండి విడిపించబడ్డాడు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటున్నావా? తగ్గించుకుంటున్నావా దేవుని సన్నిధిలో? అయ్యా, నేను ఈ పాపం చేశాను, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా ఈ పని చేశాను, నేను అయ్యా ఈ తప్పు చేశాను. చాలా చిన్నదే అయినా కూడా ఒప్పుకోవాలి. చాలా చిన్నదే, అదేంటిదే అనుకోకూడదు. వాక్యం చెప్తుంది తినవద్దన్న ఫలము తినటం వల్ల పాపము వచ్చింది. వద్దు అన్నాడు, కానీ వీళ్ళు ఏం చేశారు? తిన్నారు. అవ్వ తింది, అవ్వతో పాటు ఆలోచన చేయండి. వద్దు అన్నదాన్ని చేస్తున్నా, అది తప్పు అని నీ మనస్సాక్షి చెప్పినా కూడా నువ్వు అది చేస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారాలని రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. నీలో మార్పు రావాలని, మార్చుకోవాలని మాట్లాడుతున్నాడు. నువ్వు చెరలో బందీ కావడానికి, నువ్వు విడిపించబడని ఆ చెరలో ఉండటానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడకపోవటం. దేవుని మాటకు లోబడకపోవటం. తగ్గించుకోవట్లా నీకు చెర రావడానికి కారణం ఆలోచన చేయండి. ఇక్కడైతే ఈ మనిషి రాజు అయ్యి బందీ అయ్యి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మా పితరుల దేవుడు ఉన్నాడు యెహోవా అని గుర్తించాడు. గుర్తించడమే కాదు, తను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు అన్నమాట. తగ్గించుకున్నాడు, పశ్చాత్తాప హృదయుడయ్యాడు అన్నమాట. నేను అనవసరంగా బయలుదేవతలకి విగ్రహాలు కట్టించేనే, నేను అనవసరంగా బయలుదేవతలకి విగ్రహాలు కట్టించేనే అని పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు అన్నమాట. అదే అధ్యాయంలో కుమారుడు కూడా ఉన్నాడు. ఈయన ఒప్పుకొని మేలును అనుభవించాడు. చూడండి, మనం గమనించినట్లయితే దినవృత్తాంతంలో 33వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడై యెరూషలేము 2 సంవత్సరములు ఏలినో అతను తండ్రి అయిన మనిషి నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు అన్నమాట. ముందు మనిషి ఏ నడత నడిచాడు? చెడు నడత నడిచాడు.
ఏ నడత నడిచాడు? చెడు నడత. అదే నడత ఈ ఆమోను నడుస్తున్నాడు. చాలా మంది తండ్రులు ఆలోచన చేయాలి. తండ్రి తాగుబోతైతే పిల్లలు మంచి వాళ్ళు ఎలా అవుతారు? ఆలోచన చేయండి. తండ్రి చేసిన పని పిల్లలు చూస్తూ ఉంటారా? నువ్వు పిల్లోడి చేత సిగరెట్లు తెప్పిస్తుంటే అవి తెచ్చిన వాడు ఇచ్చి కాల్చుకుని ఉంటాడా? నువ్వు తాగుతున్నప్పుడు ఇడు సోట్లా? ఆలోచన చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మనిషి నడిచిన చెడు నడత తన కుమారుడైనటువంటి ఆమోను కూడా నడిచాడు. కానీ మనిషి ఏం చేశాడు? పశ్చాత్తాప హృదయుడయ్యాడు. అక్కడే రాయబడి ఉంటుంది చూడండి. తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అలాగే చూడండి, తన తండ్రి అయిన మనిషి చేయించిన చెక్కుడు విగ్రహాలన్నింటికి బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిన పశ్చాత్తాపుడు కాక గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ద్రోహ కార్యములు చేయించు వచ్చిన. చూడండి, మనిషి పశ్చాత్తాప హృదయుడయ్యాడు. నేను బయలుదేవతలను పూజించాను, దేవతలు కానివారిని దేవుడు కానివారిని పూజించాను, అందుకు చెరగబోయాను, బందీ అయ్యాను అని ఎరిగి ఏం చేశాడంటే మరి తను దేవునికి శ్రమలో మొదలుపెట్టాడు. తను తగ్గించుకున్నాడు. తన హృదయాన్ని ప్రభువుకు అర్పించుకున్నాడు. కానీ ఇక్కడ ఆమోను ఏం చేస్తున్నాడు? తన తండ్రి నడిచిన నడితే నడిచాడు. తన తండ్రి మార్గానే పోయాడు. తన తండ్రి పశ్చాత్తాప హృదయుడైతే దేవునితో సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు సమాధాన పడ్డారు? తండ్రి అంటే ఎవరు? ఏమా చెప్పాలి. మనిషే అన్నమాట. ఎవరు? మనిషే అన్నమాట. మనిషే సమాధాన పడ్డాడు. కానీ తన బిడ్డ అయినటువంటి ఆమోను మాత్రం దేవునితో సమాధాన పడ్డాడు. అందుకే చూడండి ఏం చేశారంటే తన చేత పరిపాలించబడుతున్న జనమే అతనిపై కుట్ర పన్ని ఆమోనుని హత్య గావించారు. రాజుని ప్రజలు ఎవరైనా చంపేస్తారా? పరిపాలించే రాజు అనే భయం ఉంటారు. కానీ రాజుపై కుట్ర పన్ని రాజునే చంపేశారు. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గుణపడవు, సమాధాన పడవు, దేవునికి దూరంగా ఉంటావు. దేవుని సన్నిధిలో మరి నువ్వు దేవుని మాటలు అంగీకరించకపోతే నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనతో పశ్చాత్తాపడకపోతే, నువ్వు దేవునికి మొరలేకపోతే నీకు ఎక్కడి నుంచి సమాధానం వస్తుంది? మనం చదువుకున్నాం. ఆయన దేవుని మందిరములో ఏం చేయాలంటే తమను తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి విని ఏం చేస్తానన్నాడు? వారి పాపములను క్షమిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. ఇల్లు కాదు, సంఘం కాదు, దేశాన్నే స్వస్థపరుస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని మనం తగ్గించుకోవాలి. రాజులే తమను తగ్గించుకొని మొరపెడితే దేవుడు ఆలకించాడు. మరి వారు మొర ఆలకించినప్పుడు మన మొర ఆలకిస్తాడా లేదా? ఆలోచన చేయాలి. మనం తగ్గించుకొని ఆయన వైపు తేరి చూస్తే మనిషి ప్రార్థన ఏ విధముగా విని ఆయన్ని విడిపించాడు. మన కష్టంలో నుంచి విడిపిస్తాడు, మన ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు.
మనకొచ్చిన వ్యాధి నుండి స్వస్థపరుస్తాడు. మనకొచ్చిన ఆ పరిస్థితుల నుండి, ఆ బంధకాల నుండి ఏం చేస్తాడంటే విడిపించే దేవుడు అన్నమాట. ఆలోచన చేయండి. దేవుడు ఈ వాక్యమును దీవించును కాక. ఆమేన్.